నమస్కారం, మీరు చూస్తుంది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న ఉద్యమకారులపై విరుచుకుపడ్డ పోలీసులు. ఆడామగ తేడా లేకుండా విచక్షణ రహితంగా పోలీసుల లాఠీ చార్జ్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడివాడ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారన్న మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు. పట్టణంలో డ్రైనేజీలు, రోడ్డు అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్న యలవర్తి. కళారంగానికి పెట్టింది పేరు గుడివాడ అన్న ఎమ్మెల్యే కొడాలి నాని. స్పందన ఆర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ సేవలు అమోఘమన్న కొడాలి. కృష్ణా జిల్లా గుడివాడ డివిజన్ పరిధిలోని నందివాడ మండలం ఇలపరు గ్రామంలో భూస్వాముల ఆక్రమణలో ఉన్న దళితుల భూములను దళితులకు కేటాయించాలంటూ వామపక్షాలు, ప్రజా సంఘాలు, పలు దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. నెహ్రూ చౌక్ సెంటర్ నుండి ఉద్యమకారులు ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ డివిజన్ పరిధిలోని నందివాడ మండలం ఇలపరు గ్రామంలో భూస్వాముల ఆక్రమణలో ఉన్న దళితుల భూములను దళితులకు కేటాయించాలంటూ వామపక్షాలు, ప్రజా సంఘాలు, పలు దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. ఉదయం 10 గంటలకు స్థానిక నెహ్రూ చౌక్ సెంటర్ నుండి ఉద్యమకారులు ర్యాలీగా స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఆర్డీఓ కార్యాలయం వద్ద గుడివాడ డీఎస్పీ అంకినీడు ప్రసాద్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి ఆర్డీఓ కార్యాలయానికి రక్షణగా నిలిచి ఉద్యమకారులకు అడ్డుగా నిలిచారు. దీంతో వామపక్ష నాయకులు సిపిఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ రఘులతో పాటు పలువురు వామపక్ష, దళిత, వివిధ ప్రజా సంఘాల, జనసేన నాయకులు ఆర్డీఓ కార్యాలయ ప్రవేశ ద్వారం వద్ద నడి రోడ్డుపై బైఠాయించారు. తాము శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ఆర్డీఓ కార్యాలయం వద్దకు వస్తే పోలీసులు తమను అడ్డుకోవడం దారుణమని, తమకు న్యాయం జరిగే వరకు రోడ్డుపైనే బైఠాయిస్తామంటూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడ డీఎస్పీ అంకినీడు ప్రసాద్ అత్యుత్సాహంతో లాఠీలకు పని చెప్పడంతో ఒక్కసారిగా పోలీసులు ఉద్యమకారులపై లాఠీలతో విరుచుకుపడి లాఠీ చార్జ్కు పూనుకున్నారు. పోలీసులు లాఠీలను జూలిపిస్తూ ఆడ, మగ, వృద్ధులు అనే తేడా లేకుండా దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. మహిళలు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ మహిళా పోలీసులను ఏర్పాటు చేసి మహిళలను వారిచే తరలించవలసి ఉండగా డీఎస్పీ ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టకుండా అందరినీ వాహనాల్లోకి ఎక్కించాలని ఆదేశించడంతో మగ పోలీసులు ఒక్కసారిగా మహిళా ఉద్యమకారులపై విరుచుకుపడ్డారు. రోడ్డుపై బైఠాయించిన ఉద్యమకారులను పోలీసులు తమ బూటు కాళ్లతో తొక్కుతూ ఒక్కసారిగా తమ విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ జంతువులను ఈడ్చుకెళ్లి వాహనాలలో బస్తాలు పడేసినట్లు పడేశారు. ఈ క్రమంలో పలువురు మహిళల జాకెట్లు, చీరలు చినిగిపోవటమే కాకుండా గాయాల పాలయ్యారు. వాహనంలోకి ఎక్కించిన సుమారు 100 మందికి పైబడి వారిని డివిజన్ పరిధిలోని 1 టౌన్, పెదపారపూడి, పామరు తదితర పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఆర్డీఓ కార్యాలయం వద్ద సుమారు 200 మంది పోలీసులు ప్రదర్శించిన అత్యుత్సాహం వల్ల ఉద్యమకారులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ప్రదర్శించిన తీరుతో ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా భయకంపితులయ్యారు.
గత 6 నెలలుగా నందివాడ మండలం ఇలపరు గ్రామానికి సంబంధించిన దళితులు చాలా పెద్ద ఎత్తున ఐక్యంగా ఈ ఆర్డీఓ కార్యాలయం దగ్గర నిరాహార దీక్షలు కంటిన్యూస్గా జరుపుతూ వచ్చారు. దాదాపు 150 రోజులు చేసిన ఆర్డీఓ గారు సమస్య పరిష్కారం చేసి ఉండాల్సింది. వాళ్ళ కోరికని పలు దఫాలు కలెక్టర్ గారికి, మంత్రి గారికి, జేసీ గారికి పదే పదే రాతపూర్వకంగా మా కోరిక ఇది మాకు ఇచ్చిన, దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూమి. ఈ రాష్ట్రంలో దళితుల పరిస్థితి ఈరోజు మన కళ్ళకు కట్టినట్టు కనపడుతోంది. వాస్తవంగా ఇలపరులోనే కాదు, ఈ నందివాడ మండలంలో 5,000 ఎకరాలు దళితులకు సంబంధించిన అసైన్డ్ భూములు ఆక్రమణకు గురయ్యాయని ప్రభుత్వ రికార్డులు చెప్తున్నాయి. ఇందులో ప్రభుత్వ భూములు ఉన్నాయి, కొల్లేరు భూములు ఉన్నాయి, అసైన్డ్ భూములు ఉన్నాయి. తెలియదా ఇవందరికీ? పెద్ద పెద్ద నాయకులు, అధికార పార్టీ నాయకులు ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి మార్పు చేస్తున్నారు. రాజ్యసభ సభ్యురాలు, తెలుగుదేశం రాజ్యసభ సభ్యురాలు భీమవరం తోట సీతామహాలక్ష్మి గారికి ఈ ఇలపరు గ్రామంలో దాదాపు 300 ఎకరాలు ఉన్నాయి. దాంట్లో 150 ఎకరాలు అసైన్డ్ భూమి. ఈ దళితులు పోరాటం చేస్తున్న దాంట్లో 27 ఎకరాలు ఉన్నాయి. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇది వీళ్ళు పరిష్కారం చేయకపోవటం వలన దీన్ని శాంతి భద్రతల సమస్యగా సృష్టించాలని ప్రభుత్వం, అధికార పార్టీ కుట్రపడుతున్నట్టుగా కనపడుతోంది. లేదంటే నోరు మూసుకుని కూర్చున్న ఈ భూస్వాములు, అక్రమ భూస్వాములు ఈరోజు రెచ్చిపోయి మేము ర్యాలీలు పెడతాం, మేము వీళ్ళకి వ్యతిరేకంగా వస్తాం, మేము తంతాం, కొడతాం అనేదాకా పరిస్థితి వచ్చింది. అంటే ఈ రకంగా దళితుల న్యాయమైన కోరికని శాంతి భద్రతల సమస్యగా మార్చి అందరి మీద తీవ్రమైన దాడి చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది తప్ప వీళ్ళకి న్యాయమైన కోరిక అయినప్పుడు నిమిషంలో తేల్చవచ్చు. అందువల్ల పెద్ద పెద్ద వాళ్ళని, కోటీశ్వరుల్ని రక్షించడం కాకుండా ఇప్పటికైనా చైతన్యపూరితంగా ముందుకొచ్చిన ఈ దళిత యువకులు వాళ్ళ పిల్లలకి కాస్తైనా జాగా దొరుకుతుంది, భవిష్యత్తులో బతకగలుగుతామని ఆశతో వచ్చారు. దీన్ని చిత్తశుద్ధితో పోలీసు వారు పరిష్కారం చేయాలి. డిఎస్పీ గారిని 10 సార్లు కలిసాం. డిఎస్పీ గారు కూడా చెప్పారు దీని మీద నేను వెంటనే మాట్లాడతాను. బహుశా మాట్లాడారో తెలియదు, మాకు తెలియదు. అందువల్ల ఈరోజు రోడ్డున పడ్డాం, ఈరోజు వచ్చాం. ఈరోజు ఏదో అరెస్టులతో సమస్య పరిష్కారం కాదు. ఈరోజు అరెస్టులు చేస్తే మేము ఇప్పుడే హెచ్చరిక చేస్తున్నాం, పోలీస్ స్టేషన్ నుంచి కూడా కదలం, మీరు బెయిల్ ఇచ్చినా కూడా వెళ్ళాం. మా సమస్య ఏదో పరిష్కారం అయ్యే వరకు ఇక్కడే కూర్చుంటాం, ఇక్కడే ఉంటాం. తిండి పెట్టినా పెట్టకపోయినా చావో బతుకో ఈరోజు తేల్చుకోవాలి. ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, జేసీ గారితో డిఎస్పీ గారు, ఉన్నతాధికారి ఇక్కడే ఉన్నారు. వారు మాట్లాడి ఈ సమస్య పరిష్కారం చెయ్యండి, లేకపోతే ఇది చేతులు జారిపోతుందని వాళ్ళైనా హెచ్చరిక చేయాల్సిన అవసరం ఉంది. దయచేసి దీన్ని శాంతి భద్రతల సమస్యగా మార్చొద్దు. ఇది సామాజిక సమస్య, దళితులకు సంబంధించిన ఒక హక్కు కాలరాయబడుతోంది. కళ్ళ ఎదురుగుండానే మానభంగం చేసినట్టు చేస్తున్నారు. ఇంతమంది చూడండి, దళితులు ఎవరికైనా చారటి జగా ఉందా? తినడానికి తిండి లేక బతుకుతున్నారు. వాళ్ళ పొలాలు వేరే వాళ్ళు చేసుకుంటుంటే కూలికి వెళ్ళి ఎక్కడెక్కడో దూర ప్రాంతాలకు పోతున్నారు. మరి ఇంత బాధామయమైన పరిస్థితుల్లో దీన్ని ఆలోచన చేసి సామాజిక ప్రభుత్వం పరిష్కారం చేయాలి. కానీ దీన్ని లా అండ్ ఆర్డర్ సమస్య చేసి చితకబాదుదామని ఆలోచన చేస్తే ఇంతకన్నా నిరంకుశమైన ప్రభుత్వం ఉండదు. గత నిరంకుశ ప్రభుత్వాలకు ఎటువంటి గతి పట్టిందో ఈ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని హెచ్చరిక చేస్తున్నాం. దళితుల ఇళ్లపర్రు భూ సమస్యని దీనిని చాలా తీవ్రంగా దీన్ని తొక్కిపట్టాలి, అణిచేయాలని చెప్పేసి అంటే ఆలోచనతో ప్రభుత్వం పూనుకోవటం అనేది చాలా దారుణమైనటువంటిది. ఈరోజు ప్రభుత్వము పేదల పక్షాన ఉన్నాము, బలహీన వర్గాల పక్షాన ఉన్నాము, బీసీల పక్షాన ఉన్నాము, మేము దళితులు కాపాడుతామని చెప్పేటువంటి తెలుగుదేశం ప్రభుత్వం వారు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున వేలాది ఎకరాల భూమిని, అసైన్డ్ భూమిని, పేదలకు ఇవ్వాల్సిన భూమిని మరి పెద్ద పెద్ద వాళ్ళందరూ భూస్వాములు, పెత్తందారులు, వ్యాపారవేత్తలు, కార్పొరేట్ సెక్టార్లు ఆక్రమించుకొని దర్జాగా వాళ్ళు కొలుకుతా ఉంటే పేదలు ఈ రోజున రోడ్డు పడాల్సి వస్తూ ఉంది. అందుకని ఈ రోజున ఈ సమస్యని ఒక శాంతియుతంగా మరి ఉద్యమం చేసేటువంటి వీళ్ళని ఈ రోజున అణచాలని చూడటం మనం చాలా దారుణమైనటువంటి విషయము. నిజంగా 145 రోజుల పాటు ఆర్డీఓ ఆఫీస్ ముందు దళితులందరూ కూడా కూర్చొని నిరాహార దీక్షలు చేస్తూ ఉంటే ఏంటో మరి తల్లు ఉంచుకొని వెళ్ళటము రావటము అధికారులు మరి ఆర్డీఓ గారి కళ్ళు కనపడలేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఈ రోజున అందరూ చెప్తా ఉన్నారు ఇది దళితుల భూమి అని. అందరూ చెప్పేటండి దళితుల భూమిని దళితులకి ఇవ్వడానికి మీకేమి అభ్యంతరమో చెప్పాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. ఇటీవల కాలంలో ఈ ఒక ఇలపరు సమస్య కాదు, జిల్లాలో, కృష్ణా జిల్లాలో, వెస్ట్ గోదావరి జిల్లాలో అన్ని చోట్ల కూడాను ఈ రోజున దళితుల భూముల మీద, పేదవాళ్ళ భూముల మీద ఒకనాడు ఉద్యమాలు చేసి, పోరాటాలు చేసి భూములు సంపాదించుకొని కాస్త కోస్తో మరి పండించుకుంటూ ఒక ఆర్థిక స్తోమతను ఏర్పాటు చేసుకున్నటువంటి వీరందరి యొక్క భూమి మీద కూడా ఈ రోజున ప్రభుత్వాలు కళ్ళు పడ్డాయి.
ప్రభుత్వాలు ఈ భూమిని తీసుకుని పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కట్టబెట్టాలని చెప్పి ఆలోచనతో పాలక పక్షాలు ఆలోచన చేస్తూ ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున కమ్యూనిస్టు పార్టీలు కలిసి వచ్చేటువంటి అన్ని సంఘాలని, దళిత సంఘాలని, బీసీ సంఘాలని అందరినీ కూడా కలుపుకొని ఉద్యమాలు సాగిస్తూ ఉన్నాము. మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము, ఆర్డీఓగా సమాధానం చెప్పానండి. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగుతుందని మాత్రం ఎవరు కూడా ఊహించొద్దు, ఆలోచించొద్దు. ఈ రోజున అందరూ కూడా ఉద్యమం అంతా కూడా ఐక్యంగా ముందుకు సాగుతుందని చెప్పేసి అందరూ కూడాను ఈ ఐక్యతను భంగపరిచే పద్ధతిలో ఈ రోజున పాలక పక్షాలు కూడా పాలించేటువంటి పద్ధతిలో కొనసాగాలని చూస్తూ ఉన్నారు. అక్కడ చీలిక తేవాలని చూస్తూ ఉన్నారు. కానీ ఇవన్నీ కూడా అపోహలు. అందరూ కూడా ఐక్యంగా ఉన్నారు, ఐక్యంగా బజార్కు వస్తూ ఉన్నారు. ఈ సమస్యను పరిష్కారం చేయమని చెప్పేసి ఆర్డీఓ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని కూడా కోరుతా ఉన్నాము. కళలకు నిలయమైన గుడివాడలో కళారంగ వైభవాన్ని విస్తృతం చేయడానికి ఆవిర్భవించిన స్పందన ఆర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ సేవలు అమోఘమని గుడివాడ శాసన సభ్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అన్నారు. కళలకు కానాచి అయిన గుడివాడలో కళారంగ వైభవాన్ని విస్తృతం చేయడానికి ఆవిర్భవించిన స్పందన ఆర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ సేవలు ముదావహమని గుడివాడ శాసన సభ్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం స్థానిక ఆంధ్ర నలంద మున్సిపల్ ఉన్నత పాఠశాల నిమ్మగడ్డ కళావేదిక నందు 2017లో గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన కేంద్రంలో ప్రతిష్టాత్మకంగా నంది నాటకోత్సవంలో జనరంజకంగా ప్రదర్శనమైన స్పందన ఆర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ గుడివాడ వారి ఎవరు సాంఘిక నాటక మరియు అభయ సాంఘిక నాటకాలు ప్రదర్శించారు. ఈ నాటకాన్ని పివి సత్యనారాయణ రచించగా పి కృష్ణ హితేష్ దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ గత 2 దశాబ్దాలుగా గుడివాడ ప్రేక్షకులచే నీరాజనలు అందుకునే అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న అసోసియేషన్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. చిరకాలం నిలిచే మంచి కార్యక్రమాలతో ముందుకొస్తున్న స్పందన ఆర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ను ప్రోత్సహించాలని కోరారు. అనంతరం స్పందన కార్యవర్గ పరిచయ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు గావిర్నేని బాబు శ్రీకర్, ప్రధాన కార్యదర్శి పివి సత్యనారాయణ, కోశాధికారి కొనకల్ల సీతయ్య తదితరులు పాల్గొన్నారు. ఆర్ట్ కల్చరల్ అసోసియేషన్ వారు నిర్వహించినటువంటి ఈ నాటకంలో అందరూ ఆర్టిస్టులు అందరూ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా చేశారు. అదేవిధంగా ఎవరు అనే ఈ నాటకంలో కుటుంబాన్ని వదిలేసి వ్యసనాలకి బానిసలై వాళ్ళు ఇబ్బంది పడటం కాకుండా ఆ కుటుంబం కూడా ఇబ్బందులు పాలు చేసినటువంటి ఒక సందేశాన్ని ఇచ్చారు. ఇటువంటి నాటకాలని ప్రదర్శించి గతంలో ప్రజల్ని చైతన్యవంతులు చేసేటువంటి శక్తి సామర్థ్యం ఈ నాటక రంగానికి ఉంది. అదేవిధంగా ఈ గుడివాడ పట్టణం, ఈ గుడివాడ పరిసర ప్రాంతాలు కళాకారులకి, కళలకి పుట్టినిల్లు. ఇటువంటి ప్రాంతంలో స్పందన ఆర్ట్ కల్చర్ అసోసియేషన్కి మన డాక్టర్ గారు ఒల్లూరుపల్లి సుబ్రహ్మణ్యం గారు గౌరవాధ్యక్షులుగా, మన బాబు శ్రీకర్ ఆయన అధ్యక్షులుగా ఉండి దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి 12 లక్షల రూపాయలు ఫండ్ కూడా కలెక్ట్ చేశానని, 25 లక్షల రూపాయలు దాన్ని టార్గెట్ పెట్టానని చెప్పి ఇప్పుడే చెప్పడం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమం. తప్పకుండా నేను కూడా ఈ కార్యక్రమానికి మరి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి ఈ సభాపూర్వకంగా తెలియజేస్తూ ఈ కళారంగం దినదినాభివృద్ధి చెంది 10 కాలాల పాటు వర్ధిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. తమ భూములు తమకు కావాలంటూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఉద్యమకారులపై పోలీసులు లాఠీలతో తమ ప్రతాపాన్ని చూపించారు. ఆడ మగ తేడా లేకుండా పోలీసులు దళితులు నాయకులపై విచక్షణ రహితంగా విరుచుకుపడ్డారు. బడాబాబులు ఆక్రమించుకున్న దళితుల భూములు దళితులకే చెందుతాయని జిల్లా ఉన్నతాధికారులు తెలుపుతున్నప్పటికీ ప్రభుత్వం బడాబాబులకు కొమ్ము కాస్తుందని వామపక్ష నాయకులు అక్కినేని వనజ, ఆర్ రఘులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్థానిక 1 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద వారు మాట్లాడుతూ కేవలం దళితులను అణిచివేసేందుకు ప్రభుత్వం పోలీసులతో లాఠీ చార్జ్ చేయించిందన్నారు. అధికార పార్టీకు చెందిన రాజ్యసభ సభ్యురాలు సీతామహాలక్ష్మి ఆక్రమించుకున్న భూములలో ఇళ్లపరు దళితులకు చెందిన
27 ఎకరాల భూమి ఉందన్నారు. అంతేకాకుండా నందివాడ మండలంలో ఇలపర్రు, పోలుకొండ, అనుమనపూడి, వెన్నన్పూడి తదితర గ్రామాల్లో ఉన్న సుమారు 5,000 ఎకరాల భూస్వాముల చేతిలో ఉన్నాయని, వాటిపై కూడా తాము పోరాటం చేస్తున్నామన్నారు. సామాజిక సమస్యపై తాము పోరాడుతుంటే దానిని శాంతి భద్రతల సమస్యగా చిత్రీకరించిన ప్రభుత్వం పోలీసులతో ఉద్యమాన్ని అణచివేసేందుకు కుట్ర చేసిందని విరుచుకుపడ్డారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఎవరూ ఆపలేరని, ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రంతరం చేసి దళితులకు భూములు వచ్చేలా చేస్తామన్నారు. దళితుల కోసం తాము ఎన్ని లాఠీ ఛార్జీలైనా భరిస్తామని, అక్రమ అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. అరెస్ట్ అయిన వారిలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొండా వీరస్వామి, సిపిఐ గుడివాడ, పామారు నియోజకవర్గాల కార్యదర్శులు గూడపాటి ప్రకాష్ బాబు, దగాని సంగీతరావు, సిపిఎం నాయకులు ఆర్సిపి రెడ్డి, మూరాల రాజేష్, జనసేన పట్టణ నాయకులు ఆర్కేలతో పాటు పలువురు ఇలపరు గ్రామ ప్రజలు ఉన్నారు. కర్రలు కాదు ఐరన్ ఇలపర్రులో దళితుల భూముల్ని కబ్జా చేసినటువంటి పెద్దల మీద చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం పేదల్ని దళితుల్ని శిక్షిస్తోంది. పైపెచ్చి ఈ రోజున గుడివాడలో జరిగినటువంటి పాశవికమైనటువంటి లాఠీ ఛార్జీని వామపక్ష పార్టీలుగా ప్రజా సంఘాలకు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. న్యాయం చేయమని దళితులు అడిగితే వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చే బహుమానం ఇదేనా? చట్టాలను అమలు చేయాల్సిన ప్రభుత్వం చట్టాలను ధిక్కరించి చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంది. పోలీసులు శాంతి భద్రతను కాపాడాల్సినటువంటి పోలీసు యంత్రాంగం ఈ రకంగా దళితుల మీద, పేదల మీద, వామపక్ష పార్టీల నాయకుల మీద, కార్యకర్తల మీద విచక్షణారహితంగా దాడి చేయటం ఇది తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. అంతేకాదు ఇవాళ జరిగినటువంటి లాఠీ ఛార్జీ ఘటన మీద న్యాయ విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా మహిళల్ని, దళితుల్ని అక్రమంగా, దారుణంగా దాడి చేసినటువంటి అధికారుల మీద కూడా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహించాలి. ఇది ఒక్క గ్రామానికి సంబంధించిన సమస్య కాదు. మొత్తం ఈ ఏరియాలో వేల ఎకరాల అసైన్డ్ భూముల్ని కబ్జా చేసినటువంటి పెద్దలు, పాలక పార్టీల నేతలు అండదండలతో ఈ దుర్మార్గం సాగుతూ ఉంది. అందుకే దీన్ని ఏ పరిస్థితిలో వదిలేది లేదు. ఒకవైపున జిల్లా అధికారులు, రాష్ట్ర ఉన్నతాధికారులు భూములు దళితులవే అని వారు చెబుతా, దళితుల భూముల్ని పెద్దలు ఆక్రమించుకుంటే ఎందుకు ఈ యంత్రాంగం కదలదు? చట్టాన్ని అమలు చేయమని అడిగితే, మా భూములు మాకిమ్మని అడిగితే పోలీసులు ఈ రకంగా దౌర్జన్యంగా కొట్టిస్తారా? ఎంతమందిని ఎన్ని రోజులు ఈ రకంగా కొట్టించి దౌర్జన్యం ద్వారా ప్రజల గొంతు, దళితుల గొంతు నొక్కుతారని అడుగుతా ఉన్నాం. అందుకే దీని మీద విచారణ జరపాలి. దీని మీద ఎవరైతే మహిళల మీద, దళితుల మీద, పేదవాళ్ళ మీద దాడులు చేశారో ఆ అధికారుల్ని శిక్షించాల్సిన అవసరం ఉంది. దీనికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఎల్లుండు ఈ దళితుల మీద జరిగినటువంటి దాడికి నిరసనగా, అదే రకంగా ఇలపరులో ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతాం. అంతేకాదు ఈ ఉద్యమాన్ని వాళ్ళ
ఈ ప్రాంతం వరకు లేకపోతే ఈ జిల్లాకే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి చెరువుల పేరుతో ఎస్ఐండ్ భూముల్ని కబ్జా చేసినటువంటి దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని కూడా పూనుకుంటాం. మిగిలిన పార్టీలను కూడా ఈ రోజున ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాల వారు, ప్రజాతంత్రవాదులు అందరూ కూడా ఈ దుర్మార్గాన్ని, పోలీసుల దురాగతాన్ని, ప్రభుత్వం యొక్క దురాగతాల్ని ఖండించాలని చెప్పేసి మేమందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దళితుల పట్ల ఎంత అభిమానం ఉందో స్పష్టంగా ఇవాళ ఇలపర్రు గ్రామస్తులు జరిపినటువంటి ఆందోళనలో పోలీసులు పాశవికంగా మహిళలని కూడా చూడకుండా దాడి చేసినటువంటి ఘటన ఈ రాష్ట్రంలో దళితులు ఎవరూ కూడా మర్చిపోలేనటువంటి ఘటన. ఇది వాళ్ళు స్వాతంత్రానికి ముందే బ్రిటిష్ ప్రభుత్వం దళితులకి పట్టాలు ఇచ్చింది. ఆ పట్టాలని మాకు కలెక్టర్ కానీ మొత్తం అధికారులంతా కూడా ఇది దళితులకి సంబంధించిన భూమేనని చెప్పి రికార్డుపూర్వకంగా స్పష్టంగా చెప్పినప్పటికీ అనేక సార్లు అనేక రూపాల్లో శాంతియుతంగా ఆందోళన చేసినప్పటికీ కూడా ప్రభుత్వం వాళ్ళ భూములు వాళ్ళకి అప్పచెప్పకుండా భూములు ఆక్రమించినటువంటి భూస్వాములు పెత్తందారుల వైపు వహించడం, అదేవిధంగా శాంతియుతంగా ఈ రోజున ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తున్నటువంటి కార్యకర్తలందరినీ కూడా పాశవికంగా దాడి చేయటం అనేది క్షమించరానటువంటి విషయం. ప్రజాతంత్రవాదులతో కలిపి ఆందోళన చేస్తామని, అది విజయం సాధించే వరకు కూడా పోరాడతామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. 46 రోజులు ఇలపరు భూములు పరిష్కరించాలని చెప్పి ఆర్డీఓ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేశాం. వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో. కానీ వీళ్ళు పరిష్కారం చేయకపోగా 4 సార్లు పోలీసులు ఎప్పటికప్పుడు మేము పరిష్కరిస్తామని చెబుతూ వచ్చారు. ఈ రోజున అత్యంత కిరాతకంగా వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, అలాగే లెఫ్ట్ పార్టీలు, అలాగే దళిత సంఘాలు అన్నీ కలిపి ఈ రోజున ఆర్డీఓ గారు ఆఫీస్ దగ్గరికి వెళ్తుంటే ఈ రోజున అత్యంతగా పాశవికంగా ఆ డిఎస్పీ గారు 200 మంది పోలీసులను తెచ్చి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలని, ఇలపరు దళితులందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా ఇరకగొట్టి ఈ రోజున ఈడ్చుకొచ్చి పోలీస్ స్టేషన్లో పడేయడం జరిగింది. గతంలో డిఎస్పీ గారు ఖచ్చితంగా చెప్పారు, మీకు ఎటువంటి కాగితాల్లో ప్రొడక్షన్ ఇవ్వనని చెప్పి. అంటే ఈ రోజున లాఠీ చార్జ్ చేసే స్థాయికి డిఎస్పీ గారు వచ్చారంటే ఎన్ని లక్షల రూపాయల సొమ్ము పోలీసులు తిన్నారని చెప్పి మేము వ్యవసాయ కార్మిక సంఘంగా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఆర్డీఓ గారు కానీ డిఎస్పీ గారికి ఏమన్నా ప్రొడక్షన్ కోసం లెటర్ ఇచ్చాడా? ఇస్తే భూములు వాళ్ళే అని చెప్పి ఏమన్నా చెప్పాడా అని అడుగుతా ఉన్నాం. కోర్టులో ఒక కేసు ఉంది. ఆ కేసుకు సంబంధించి దళితులు తప్ప ఇతరులు ఎవరో కూడా దాని మీదకి వెళ్ళకూడదు పరిష్కారం అయ్యేవరకు అని చెప్పి కోర్టు ఆర్డర్లు ఉండా సరే ఈ రోజున అక్కడ గత 2 నెలల నుండి 15 రోజుల నుండి ఆ చెరువుల మీద రోజుకి షిఫ్ట్ల వారీగా 12 మంది పోలీసులను పెట్టి చెరువు చుట్టూ పహారా కాయిస్తున్న డిఎస్పీ. అంటే ఆ భూమి ఎవరిది? ప్రభుత్వం అని చెప్పి మీరు పహారా కాయిస్తున్నారా పోలీసులు? లేకపోతే దళితులదనా, భూస్వాముల దానికి ఏ డబ్బులు తీసుకోకుండా మీరు ఏ విధంగా ప్రొడక్షన్ ఇస్తున్నారని చెప్పి పోలీసులు మేము అడగదలుచుకున్నాం వ్యవసాయ కార్మిక సంఘంగా. అందుకే చెబుతా ఉన్నాం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో లాఠీ ఛార్జీలు చేసినంత మాత్రాన ఈ సమస్యని ఎక్కడితో వదిలే ప్రసక్తే లేదు. 2 రోజులకోసారి ఆఫీసులు ముట్టడిస్తాం, అవసరమైతే పోలీస్ స్టేషన్లు కూడా ముట్టడిస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్ నందు చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. పట్టణ బైపాస్ రోడ్డు విస్తరణలో భాగంగా ఫుట్పాత్లు, గ్రీన్ బెల్ట్లు ఏర్పాటు చేసేందుకు మచిలీపట్నం ఎంపీ కొనకళ్ళ నారాయణరావు మార్చి 3వ తేదీన పట్నంలో పర్యటిస్తారని ఆయన తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడివాడ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని, అందులో భాగంగా మున్సిపాలిటీ పరిధిలో అంతర్గత డ్రైనేజీలు, రోడ్లు తదితర వాటిని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్నారు. అందులో భాగంగా ఎంపీ కొనకళ్ళ మార్చి 3వ తేదీన పట్టణంలో పర్యటిస్తానన్నారు. మచిలీపట్నంలోని స్టేట్ గెస్ట్ హౌస్ ఎంపీ కొనకళ్ళ ఆధ్వర్యంలో పట్టణానికి సంబంధించి 2 ఫ్లైఓవర్లు విషయమై RNB నేషనల్ హైవే మడ ఈసీ అధికారులతో రివ్యూని నిర్వహించడం జరిగిందన్నారు. పట్టణానికి సంబంధించి 2 ఫ్లైఓవర్లను ఒకటిగా రూపొందించేందుకు గతంలో ప్రతిపాదనలు పంపించడం జరిగిందని, అయితే వాటిని 2గా విభజించి DPRని తయారు చేయాలని కోరటం జరిగిందన్నారు.
114 జాతీయ రహదారిని 165గా మార్చడం జరిగిందని, బంటుమిల్లి రోడ్డు హైవేలు RNBల పరిధిలోది కాదని చెప్పడం జరిగిందన్నారు. హైవే పరిధిలో ఉంటే 100 అడుగులు విస్తరణ చేయవలసి వస్తుందని వారు తెలిపారన్నారు. బంటుమిల్లి రోడ్డు మున్సిపాలిటీ పరిధిలోని ఉందని చెప్పడం జరిగిందన్నారు. 100 అడుగుల ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఎంపీ CRDA అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడడం జరిగిందని, త్వరలోనే CRDA ద్వారా పనులు జరుగుతాయన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, కౌన్సిలర్లు పలసాది యేసుబాబు, వసంతవాడ దుర్గారావు, షేక్ బాజీ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మచిలీపట్నం స్టేట్ గెస్ట్ హౌస్లో మన పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు గారి ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్లు అంటే R&B, తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నేషనల్ హైవేస్, తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాజమండ్రి, అట్లాగే EE ఆఫ్ నేషనల్ హైవే NH, అట్లాగే R&B EE, R&B DEs, అట్లాగే ఫ్లైఓవర్కి సంబంధించినటువంటి NHకి సంబంధించినటువంటి తర్వాత మడ VC గారు, అట్లాగే CRDA నుంచి వచ్చినటువంటి జాయింట్ డైరెక్టరు అందరితోనూ ముఖ్యంగా ఈరోజు చాలా విషయాల మీద చర్చ జరిగింది. కానీ దీనికి అతి ప్రధానమైనటువంటి కారణం గుడివాడ కోసం ఈరోజు ఆ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు గుడివాడ వచ్చినప్పుడు ఆయన స్పష్టంగా చెప్పిన సంగతి ప్రజలందరికీ తెలిసిందే. విజయవాడ, వైజాగ్ తర్వాత గుడివాడ తయారు చేయాలి, దానికి సంబంధించినటువంటి అన్ని ప్రపోజల్స్ మీరు రెడీ చేయండి అని. దాని మీద అసలు మనకున్నటువంటి పరిస్థితి ఏంటి, మన R&B రోడ్లు కానీ, మన గుడివాడలో డెవలప్మెంట్ కానీ, మనకున్నటువంటి ఫ్లైఓవర్స్ పరిస్థితి, ఇవన్నీ కూడా తెలుసుకోవడం కోసం ఈ రోజున రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ రివ్యూ మీటింగ్లో 2 ఫ్లైఓవర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 ఫ్లైఓవర్స్ కూడా లేట్ అవడానికి కారణం ఈ రెండింటినీ కలిపి ఒక్క ఫ్లైఓవర్ చేయాలనేది ప్రపోజల్ చేయటం వలన ఇన్నాళ్ళు ఇది పెండింగ్ ఉంది. మరి అది ఫీజిబిలిటీ కాదని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తిరిగి వచ్చింది. కాబట్టి ఈ రెండింటినీ విడివిడిగా DPRలు తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్ పంపించారు. 2 ఫ్లైఓవర్స్కి మధ్యలో 300 మీటర్లు ఏదైతే ఉందో దాన్ని మామూలుగా ఫ్రీ జోన్గానే వదిలేశారు. మ్యాక్సిమం ఆయన చెప్పడం అయితే 1 నెల రోజుల్లో టెండర్ పూర్తయ్యి మన గుడివాడకు సంబంధించినటువంటి టౌన్లో ఉన్నటువంటి 2 ఫ్లైఓవర్లు, అట్లాగే మల్లాయపాలెం దగ్గర ఉన్నటువంటి 1 ఫ్లైఓవర్, ఈ 3 పనులు కూడా బిగిన్ అవుతాయి. అట్లాగే 214 ఏదైతే ఉందో జాతీయ రహదారి, దాన్ని ఇప్పుడు 165గా మార్చడం జరిగింది. 214 అనేది లేదు, ఇక నుంచి మనం 165గానే దాన్ని పిలవాలి. ఇది ఏదైతే 165 ఉందో ఈ 165కి సంబంధించినటువంటి ఇంజనీర్ గారు ఆంజనేయులు గారు, EE ఆఫ్ నేషనల్ హైవేస్, ఆయన కూడా రావడం జరిగింది. మొత్తం ఆయన ఇన్ఛార్జ్ ఇక్కడ. తర్వాత దీనికి సంబంధించి ఒక హరికృష్ణ గారు అని ఒక స్పెషల్ ఆఫీసర్ను కూడా వేశారు, ఆయన కూడా వచ్చారు. దీనికి సంబంధించి నేషనల్ హైవేకి సంబంధించినంత వరకు 2 రీచ్లుగా విడగొట్టి దాన్ని ప్రపోజల్కి వెళ్ళింది, కానీ ఇంతవరకు ప్రపోజల్ యాక్సెప్ట్ అవ్వాలి. కాబట్టి మన గుడివాడ పట్టణంలోంచి బంటుమిల్ రోడ్లో ఇది నేషనల్ హైవేకి సంబంధించింది, ఇది నేషనల్ హైవే అని చెప్పేవారందరికీ నేను చెప్తున్నా, ఈరోజు క్లారిటీ వచ్చింది. ఈ నేషనల్ హైవేకి సంబంధించి ఏదన్నా జరిగితే ఊరు బయట బైపాస్ రోడ్లోంచి వెళ్తుంది, దానికి మోడిఫికేషన్కి పెట్టారు. 60 అడుగుల బైపాస్లో నుంచి NHవే పామర్లో నుంచి వచ్చి అటు మన బంటుమిల్ రోడ్లో కలిసిపోతుంది. కాబట్టి NHకి వెళ్తే కనీసం మినిమం 100 అడుగులు కొడతారు బంటుమిల్ రోడ్ని ఎక్స్పాన్షన్. కాబట్టి బంటుమిల్లి రోడ్లో ఉన్నటువంటి ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళు ఎప్పటి నుంచో భయపడేది ఆ 40 అడుగులు అయితే వాళ్ళందరూ హ్యాపీగా ఉంటాం అనుకున్నారు. వాళ్ళకి అనుగుణంగానే మనం ఈ రోజున పురపాలక సంఘంతో చేస్తూ ఉన్నాం. ఈ రోజున R&B నేషనల్ హైవే సంబంధించినటువంటి ప్రతి ఒక్క అధికారి అక్కడ క్లారిటీ జరిగింది. ఇది మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మీకు 60 అడుగుల మాస్టర్ ప్లాన్ ప్రకారం ఎక్స్పాన్షన్ చేసుకునే అధికారం మున్సిపాలిటీకి, లోకల్ బాడీకి ఉంది. ఈ అర్బన్ లోకల్ బాడీ ULBకే మీకు రైట్ ఉంది. మీకు ఆ విషయం కావాలంటే మీరు లెటర్ పెడితే మేము డైరెక్ట్గా కూడా రాసి ఇచ్చేస్తాం అని ఆయన చెప్పడం కూడా జరిగింది. సో మనం ఏదైతే నిర్ణయం తీసుకున్నామో అది పక్కాగా కరెక్ట్. మనం ULBగా మనకున్నటువంటి పవర్స్ని యూజ్ చేస్తున్నాం. బంటుమిల్లి రోడ్లో ఏదైతే నిర్వాసితులకి మాట ఇచ్చామో 40 అడుగులు, వాళ్ళు ఎవరు కూడా బాధపడకుండా అదేవిధంగా
వాళ్ళు కూడా సహకరిస్తూ ఉన్నారు. మధ్యలో కొంత డిస్టర్బెన్స్ వచ్చినప్పటికీ కూడా అందరూ కూడా రియలైజ్ అయ్యారు, వాళ్ళు సహకరిస్తూ ఉన్నారు. వాళ్ళు సహకరించిన దానికి అనుగుణంగానే ఆ 40 అడుగుల మేర కూడా ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేసి 1వ తారీఖు నుంచి కూడా ఆల్రెడీ 4-5 పగలగొడతాం స్టార్ట్ చేశారు. మిగిలిన వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని కంప్లీట్ చేసి ఆ ప్రాంతంలో ప్రజలకి మేలు జరిగే విధంగా నిర్ణయం తీసుకుంటాం. అట్లాగే ఇక రెండోది ఎంఎన్కే రహదారి పెడన్ నుంచి ఇటు జనరల్గా యాక్చువల్గా అయితే మచిలీపట్నం టు కల్లూరు అది, కానీ దాని పేరు మార్చి ఇప్పుడు పిఎన్విగా మార్చడం జరిగింది. పెడన, నూజివీడు, విసన్నపేట 8 కింద. ఈ రీచ్లో రామ్కీ సంస్థ ఏదైతే ఈ మధ్యలో రీచ్ నెంబర్ 8 ఉందో మన కౌతరం నుంచి జంక్షన్ వరకు ఉన్న రీచ్ పెండింగ్ పడతాం, వాళ్ళ క్యాన్సిల్ చేయడం, కొత్త సంస్థలు కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మన నాగవరపాడు దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి ఎక్స్పాన్షన్ చేయాల్సి ఉంది. అట్లాగే ఊళ్ళో కూడా రోడ్లు వేయాల్సిన పరిస్థితి ఉంది. అవన్నీ కూడా మాట్లాడాం. వారం రోజుల్లో ఇది కోర్టులో ఫైనల్ హీరింగ్ ఉంది. త్వరలో కూడా కావాల్సినటువంటి పూర్తి సహాయ సహకారాలు, ఏమన్నా రిపేర్లు ఏమన్నా అవసరమైతే ఇస్తామని కూడా చెప్పారు. తర్వాత అతి ప్రధానమైంది మనం ఇంతకుముందు కూడా చెప్పాను నేను, 100 అడుగుల రింగ్ రోడ్డు. ఈ 100 అడుగుల రింగ్ రోడ్డుకి సంబంధించి కూడా మాట్లాడాం. దానికి ఇమీడియట్గా ఎంపీ గారు చొరవ తీసుకుని సిఆర్డీఏ అధికారులతో ప్రత్యేకమైన సమావేశం త్వరలో ఒక డేట్ నిర్ణయించి ఏర్పాటు చేస్తున్నాం. దానికి సంబంధించి పూర్తి డిపిఆర్ తయారు చేయడానికి కూడా ఒక కన్సల్టెన్సీ సంస్థను పెట్టుకోవాలనేది కూడా ఒక నిర్ణయానికి వచ్చాం. కాబట్టి ఒక కన్సల్టెన్సీని ఎంగేజ్ చేసుకుని వితిన్ 1 మంత్లో వాళ్ళు డిపిఆర్ ఇచ్చే విధంగా ఆ డిపిఆర్ని సిఆర్డీఏ ద్వారా ఆ 100 అడుగుల రింగ్ రోడ్ని టేకప్ చేయడానికి కావాల్సినటువంటి అన్ని ప్రపోజల్స్ కూడా రెడీ అవుతున్నాయి. అట్లాగే గుడివాడలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రహదారులు ఏదైతే ఇప్పుడు 80 అడుగుల బైపాస్ ఒకటే R&B కింద ఉంది, మిగిలింది కొంత 214 హైవే వాళ్ళ కింద ఉంది, కొంత ఎంఎన్కే రోడ్డు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కింద ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ 80 అడుగుల బైపాస్ రోడ్డును కూడా విస్తరించి దానికి సెంట్రల్ లైటింగ్ పెట్టి ట్రాఫిక్ను పూర్తి స్థాయిలో అటు మళ్లింపజేయడానికి, అట్లాగే ఊళ్ళో ఉన్నటువంటి మెయిన్ రోడ్లు ఏవైతే ఉన్నాయో ఎండ్ టు ఎండ్ ఈ ఫుట్పాత్ నుంచి ఆ ఫుట్పాత్ వరకు పూర్తిగా తారు రోడ్లు వేయడానికి, అట్లాగే డ్రైన్ మీద ఉన్నటువంటి స్లాబులు ఎక్కడైతే పోయినాయి చాలా వరకు అవి పునరుద్ధరించి ఫుట్పాత్లు తయారు చేయడానికి, గ్రీనరీ బెల్ట్లు తయారు చేయడానికి కావాల్సినటువంటి అన్ని యాక్షన్ ప్లాన్లు రూపొందించుకోవడానికి రేపు 3వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి 10 గంటల 10-12 గంటల వరకు ఎంపీ గారు పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు గారి ఆధ్వర్యంలో ఆయన వస్తూ ఉన్నారు. అట్లాగే మేము అధికారులు, R&B అధికారులు, నేషనల్ హైవే అధికారులు, దీనికి మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, మా కమిషనర్ గారు, దీనికి సంబంధించినటువంటి అందరు అధికారులు 3వ తారీఖు ఉదయం మొత్తం పట్టణం అంతా నడిచి ఈ టౌన్లో ఏం కావాలి, రోడ్లు ఎక్కడెక్కడ ఎక్స్టెండ్ చేయాలి, దానికి కావాల్సినటువంటి ఎస్టిమేషన్లు పూర్తి స్థాయిలో తయారు చేసుకుని ఈ డిపిఆర్లో ఒక 3వ తారీఖు తర్వాత ఒక వారంలో కంప్లీట్ చేసుకుని పూర్తి స్థాయి ప్రపోజల్స్ ముఖ్యమంత్రి గారిని కలవడానికి అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం కోసం ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. 3వ తారీఖు ఉదయం టౌన్లో మొత్తం పర్యటిస్తాం. దీనికి సంబంధించినటువంటి అన్నీ చేస్తాం. తప్పనిసరిగా అన్న నందమూరి తారక రామారావు గారి నియోజకవర్గం ఈరోజు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉందో ఈ పార్టీ పెట్టిన వ్యవస్థాపకుడు మన గుడివాడ బిడ్డ. ఆ రోజు కాబట్టి చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది, ఈ గుడివాడిని అన్ని రకాలుగానే అభివృద్ధి చేస్తాం, మీదే ఆలస్యమని. దానికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి యాక్షన్ ప్లాన్లు రూపొందించుకోవడానికి, అన్ని రకాలైనటువంటి డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్టులు రిపోర్ట్లు తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి అన్నీ కూడా చేయడం జరిగింది. ఆ రోజున రావి వెంకటేశ్వర గారికి, నాకు, ఎంపీ గారికి కూడా సీఎం గారు చెప్పారు, మీరు దగ్గరుండి యాక్షన్ ప్లాన్ రూపొందించుకోండి అని. దానికి అనుగుణంగానే యాక్షన్లోకి ఈరోజు ప్రపోజల్ చేసి మరి ఈరోజు ఎంపీ గారు చొరవ తీసుకుని అన్ని శాఖల అధికారులను పిలిపించి నన్ను కూడా కూర్చోబెట్టడం జరిగింది. మన గుడివాడ పట్టణానికి కావాల్సినటువంటి అన్ని డౌట్లు కూడా తప్పనిసరిగా నేను అడిగాను. 3వ తారీఖును రూపొందించుకుని ఇవన్నీ త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ గుడివాడకు కావాల్సినటువంటి పూర్తి హంగులతో ఈ గుడివాడ క్యాపిటల్ పక్కన అమరావతి పక్కన ఉన్నటువంటి ఈ గుడివాడ ఇంత సుందరవదనంగా తయారైందా, ఇంత డెవలప్ అవుతుందా
అనే విధంగా ప్రజలు అనుకునే విధంగా కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేపడతాం. దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుల విగ్రహాలను ధ్వంసం చేయడం భారత జాతికే అవమానమని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని పామరు శాసనసభ్యులు ఉప్పులేటి కల్పన అన్నారు. దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుల విగ్రహాలను ధ్వంసం చేయడం భారత జాతికే అవమానమని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని పామరు శాసనసభ్యులు ఉప్పులేటి కల్పన పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని SC/ST ఉద్యోగుల కార్యాలయం వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ధ్వంస ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని పోలీసులు పట్టుకోవడం అభినందనీయమన్నారు. రైల్వే స్టేషన్ ఏరియాలో కొంత స్థలాన్ని కేటాయించి అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలకు రక్షణ కల్పించాలని కోరారు. మున్సిపల్ చైర్మన్ ఎల్వర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ అంబేద్కర్కు జరిగిన అవమానం మనందరికీ జరిగినట్లేనని, అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత, భారతదేశ ముద్దు బిడ్డ, జాతిరత్నం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నిన్న ఎర్లీ మార్నింగ్ ధ్వంసం చేయటం జరిగింది కొంతమంది దుండగులు. ఇలాంటి విధ్వంసకర సంఘటన జరగటం చాలా విచారకరం. మరి భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించడమే కాకుండా భారతదేశంలో పరిపాలన కానీ, భారతదేశానికి దశ నిర్దేశించే రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడు. ఆయన విగ్రహాన్ని మరి ఆ రకంగా ధ్వంసం చేయటం, ఆయన్ని అవమానపరచడం, ఆయన్ని అగౌరవపరచడమే కాకుండా మనల్ని మనం అగౌరవపరుచుకున్నంత అన్యాయం అది. ఈ రకంగా మరి ఈ విధంగా విధ్వంసకర సంఘటనలకు పాల్పడిన వాళ్ళని మరి అరెస్ట్ చేసే పోలీసులు 24 గంటల్లో అరెస్ట్ చేస్తామంటాం, అరెస్ట్ చేయటం కూడా జరిగిందన్నారు. అయితే అది సంతోషమే, కానీ ఇలాంటివి జరగకుండా ఇక ముందు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలన్నిటికీ కూడా రక్షణ కల్పించాలి. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం రోజు పేపర్స్లో ఎక్కడో ఒక చోట, రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఎక్కడో ఒక చోట విగ్రహాలని ధ్వంసం చేయటం చూస్తున్నాం. అంబేద్కర్ విగ్రహాలనే కాదు, జాతి నాయకుల విగ్రహాలు, అనేకమైన విగ్రహాలని, మహానుభావుల విగ్రహాలని ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఇలాంటి దుండగులు మరలా ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఈ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారి మీద కఠిన చర్యలు చేపట్టాలి. అప్పుడే ఇంకొకరు ముందుకు రావడానికి భయపడే విధంగా ఉంటుంది. కాబట్టి విగ్రహాలన్నిటికీ కూడా రక్షణ కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు ఇక్కడ, అదేవిధంగా SC/ST రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు, ఎంప్లాయీస్ అందరూ ఉన్నారు. ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గరలో ఎదురుగా మరి పెద్దది కాంస్య విగ్రహాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహాన్ని అరేంజ్ చేసే విధంగా మరి మన అందరం కూడా పాల్పడి అక్కడ మరి వాళ్ళతో, అసోసియేషన్ వాళ్ళతో అందరితో చర్చించి స్థలాన్ని కేటాయింపు చేసుకోవటమే కాకుండా విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠింపు చేసుకోవాలి. మరి మున్సిపల్ చైర్మన్ గారిని నేను ఇక్కడ పర్యవేక్షించి విగ్రహాన్ని వెంటనే పునఃప్రతిష్ఠిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. దానికి కూడా ఆయన్ని అభినందిస్తూ ఉన్నా. మరి మనం ఈ విగ్రహాన్ని ఈ విధంగా మళ్ళీ పునఃప్రతిష్ఠించుకుని మరి గౌరవాన్ని ఇనుమడింపు చేసుకోవాలి. ఇక ముందు ఇలాంటి విధ్వంసాలు జరగకుండా తగిన చర్యలు చేపట్టి మరి ఇక ముందు ఇలాంటి విధ్వంసకర సంఘటనలు చేసేవారి మీద మరి కఠినమైన చర్యలకి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గర్వించేటటువంటి నాయకుడు మన భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నిన్న ఇక్కడ ధ్వంసం చేసిన సంగతి పట్టణ ప్రజలందరికీ తెలిసిందే. ఈరోజు మరి దాన్ని పర్యవేక్షించడానికి పామర్ ఎమ్మెల్యే శ్రీమతి కల్పన గారు ఇక్కడికి రావడం జరిగింది. మరి నిన్నే చెప్పాం మేము, మన గుడివాడకి పట్టణానికి మనందరికీ జరిగినటువంటి అవమానం అది. అటువంటి ఫ్యూచర్లో జరగకూడదు మన గుడివాడ పట్టణంలో. కాబట్టే అదే ప్లేస్లో సేమ్ విగ్రహాన్ని గుడివాడ పురపాలక సంఘం తరఫున మళ్ళీ పునఃప్రతిష్ఠ చేస్తామని చెప్పడం జరిగింది. రేపు కానీ ఎల్లుండి కానీ ఆ కార్యక్రమం వస్తుంది. విగ్రహం రేపు ఎల్లుండి ఆ కార్యక్రమం కూడా చేపడతాం. అటువంటి మహోన్నత నాయకుడిని మరి కండకావరంతో చేసినటువంటి దుండగుల మీద కఠినంగా శిక్షించాలి. ఫ్యూచర్లో ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎవరైనా చేస్తానికి కూడా దడాలి, ఆ విధంగా ఉండాలి. అట్లాగే పట్టణ ప్రజలందరం కూడా మనం గుడివాడ ఈ రోజున అభివృద్ధి సంక్షేమం వైపు ముందుకెళ్తా ఉంది. ఇటువంటి శరవేగంగా అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తున్నటువంటి గుడివాడలో ఇటువంటి అరాచక శక్తులు మరి కులాల మధ్య, మతాల మధ్య, జాతుల మధ్య స్నేహభావంతో, ఇక్కడ సోదరభావంతో ఉన్నటువంటి
వారి మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి ఏదైతే ఉద్దేశంతో చేస్తూ ఉన్నారో దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనందరం పట్టణ ప్రజలందరం ఏకత్రాటి మీద ఉండి అటువంటి వాటిని మనందరం కూడా ఖండించాలి. అట్లాగే ఈ రైల్వే స్టేషన్ ఏరియాలో ఆ మహనీయుడి విగ్రహాన్ని మరి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఇటు రైల్వే అధికారులతో కానీ ఎంప్లాయీస్ యూనియన్తో కూడా మాట్లాడి ఆ కార్యక్రమం కూడా చేపడతాం. తప్పనిసరిగా గుడివాడ పట్టణంలో ఇటువంటి కార్యక్రమాలు మరలా జరగకోకుండా ప్రతి ఒక్కరు గుడివాడ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఖండించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న ఉద్యమకారులపై విరుచుకుపడ్డ పోలీసులు. ఆడామగ తేడా లేకుండా విచక్షణ రహితంగా పోలీసుల లాఠీ చార్జ్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడివాడ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారన్న మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు. పట్టణంలో డ్రైనేజీలు రోడ్డు అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్న యలవర్తి. కళారంగానికి పెట్టింది పేరు గుడివాడ అన్న ఎమ్మెల్యే కొడాలి నాని. స్పందన ఆర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ సేవలు అమోఘమన్న కొడాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.